కారం దోశ అనే సినిమా గురించి మనం మాట్లాడుకోవడానికి, విషయాలు పంచుకోవడానికి ఇక్కడ వచ్చాము. ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. వాట్సాప్ వాళ్ళకి, ట్విట్టర్ వాళ్ళకి, ఫేస్బుక్ వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, ఇది ఇట్స్ విమియో సార్, విమియో వాళ్ళకి సార్, ఇది ఎవరు అది నాది సార్. సార్ ఒక బాక్స్ పెట్టుకోండి సార్, ఈజీ టు ఐడెంటిఫై. ఓకే సార్, ఏమనుకోపాకండి సార్. ఓకే, రైట్ సార్. కారం దోశ సినిమాకి మీకు ఏమిటి సంబంధం? మంచి క్వశ్చన్ సార్. నా పేరు వాలంటీర్ వంశీ సార్. వాలంటీర్ చేస్తుంటాను. ఒకరోజు కారం దోశ అనే సినిమా ఫేస్బుక్లో ఒక పోస్టర్ చూస్తాను సార్. గమ్మత్తుగా ఉంది సార్, గమ్మత్తుగా ఉంది. సినిమా థియేటర్కి వెళ్తే కూడా చిన్న టీజర్ వదిలిపెట్టారు సార్. బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి ఫేస్బుక్లో కాంటాక్ట్ చేసి పడేస్తాను సార్. కొన్ని విషయాలు నాతో పంచుకున్నారు సార్. ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను సార్. వాళ్ళు కొత్త వాళ్ళు సార్. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నారు ఏమో అని నేను ఆలోచించి ఈ విధంగా వాలంటీర్ చేసేది అంతే సార్. సినిమా ఎలా ఉండబోతుంది సార్? సినిమా బాగుంటుంది సార్, మంచి సినిమా సార్. డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ ఈజ్ వెరీ డిఫరెంట్. అంటే మరీ అంత డిఫరెంట్ అయితే సినిమానా కాదో అట్లా డౌట్ వస్తుందేమో అని చెప్పి డిఫరెంట్, ఫ్రెష్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ అనుకోవచ్చు సార్. డిఫరెంట్ వదిలేస్తే ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్. ఇప్పుడు ఈ ఫ్రెష్లో ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్కి పెద్ద పీట వేశారు. ఆ పీట మీద ఎంటర్టైన్మెంట్ కూర్చొని మిమ్మల్ని అలరిస్తుంది. ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, ఆ మాత్రం చెప్పగలను సార్. ఎందుకంటే కొన్ని జోకులు నాతో షేర్ చేశారు. విపరీతంగా ఎంటర్టైన్ అయిపోయాను సార్. కామెడీగా ఉన్నాయి సార్ అవి. కామెడీ ఎలా ఉంటుందంటే థియేటర్లో లాఫింగ్ గ్యాస్ వదిలేశారా? హ్యావ్ దే లెఫ్ట్ లాఫింగ్ గ్యాస్ ఇన్ థియేటర్ అని డౌట్ వస్తుంది సార్.